హాయ్, గుడ్ మార్నింగ్. మీరు చూస్తుంది విక్టోరియా 10 క్యాబ్ రైడ్ ఇన్ ఎర్లీ మార్నింగ్. విక్టోరియా అనేది మీకు ఆస్ట్రేలియాలో ఒక సిటీ అనమాట. ఎర్లీ మార్నింగ్ 10 అనేది స్టార్ట్ అయింది. స్టేషన్ చాలా నీట్గా ఉన్నాయి. పబ్లిక్ పడే ఎవరు కూడా లేరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ముందుగా చూడండి, సింగిల్ గ్రీన్ ఫర్ త్రూ పాస్ అండ్ ఆన్ అప్ సైడ్ అండ్ బిలో రెడ్ ఇచ్చాడు. సైడ్ ట్రాక్ లో డబుల్ రెడ్ ఇచ్చాడు. ఎక్కువగా యూరోప్ కంట్రీస్లో మీకు కోల్డ్ కంట్రీస్ ఎక్కువ కూడా రైల్వే సిగ్నల్స్ రెడ్ తో పాటు గ్రీన్ ఎల్లో రెండు కాంబినేషన్ లో ఉంటాయి. ఈ సిగ్నల్స్ మనకి హీట్ కంట్రీస్ లో ఉండవు. ఎక్కువ కోల్డ్ కంట్రీస్ ఈ సిస్టమ్ వాడతారు. ఈ సిస్టమ్ వాడడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏంటంటే రెడ్ కి వేవ్ లెంగ్త్ చాలా ఎక్కువ అనమాట. రెడ్ కు ఉన్న వేవ్ లెంగ్త్ గ్రీన్ ఎల్లో ఉండదు. అంటే లాంగ్ డిస్టెన్స్ లో రెడ్ కనబడుతుంది. షార్ట్ డిస్టెన్స్ లో మీకు గ్రీన్ ఎల్లో అనేది కనబడుతుంది అనమాట. మీకు రెడ్ ఎంత లాంగ్ డిస్టెన్స్ కనిపించుతుందో అంత లాంగ్ డిస్టెన్స్ ఎల్లో గ్రీన్ మీకు కనబడదు అనమాట. ఈ కోల్డ్ కంట్రీస్ ఏంటంటే విజిబిలిటీ తక్కువగా ఉండడం వలన తక్కువ తక్కువ ఉండడం వలన రెడ్ ఇవ్వకుండా ఓన్లీ ఎల్లో గ్రీన్ అనేది మీకు ఇచ్చినట్లయితే పైన అది షార్ట్ డిస్టెన్స్ వచ్చినంత వరకు కూడా సిగ్నల్ అనేది డ్రైవర్ క్లారిఫై చేసుకోలేడు. ఆ షార్ట్ డిస్టెన్స్ వచ్చినప్పుడు క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు ఏవైనా మనకి యాక్సిడెంట్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే లాంగ్ డిస్టెన్స్ లో మనకి ఆల్రెడీ మనకి డ్రైవర్ కి రెడ్ అనేది కనిపిస్తే ఓకే, అక్కడ సిగ్నల్ ఉంది నాకు ఇండికేషన్ అయిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎలర్ట్ అవుతుంది. అలర్ట్ అయిన తర్వాత మీకు సిగ్నల్ కూడా దగ్గరగా ట్రైన్ అనేది వెళ్ళిన తర్వాత అది ఎల్లో గ్రీన్ అనేది క్లారిఫై చేసుకుని దాన్ని బట్టి మూవ్మెంట్ అనేది చేసుకుంటారు అనమాట. అందుకే ఎక్కువ కోల్డ్ కంట్రీస్ లో రెడ్ తో పాటు ఎల్లో గ్రీన్ అనేది ఉంచుతారు. అదే మీకు హీట్ కంట్రీస్ ఏంటంటే దాని అవసరం ఉండదు. హీట్ కంట్రీస్ లో మీకు విజువల్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే నార్మల్ గా రెడ్ కి వేవ్ లెంగ్త్ ఎక్కువే. రెడ్ కి హీట్ కంట్రీస్ లో కూడా రెడ్ ఎంత లాంగ్ డిస్టెన్స్ రెడ్ మీకు కనిపిస్తుందో అంతే అన్నా తక్కువ డిస్టెన్స్ లో గ్రీన్ ఎల్లో కనిపించినా సరే కోల్డ్ కంట్రీస్ లో కంపేర్ చేసుకుంటే హీట్ కంట్రీస్ ఏంటంటే గ్రీన్ అనేది గ్రీన్ ఎల్లో విజిబిలిటీ ఎక్కువ అనమాట. కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో విజిబిలిటీ ఎక్కువ. అంత లాంగ్ డిస్టెన్స్ మీకు కోల్డ్ కంట్రీస్ లో మీకు కనబడదు. అందుకేంటే అక్కడ మీకు హీట్ కంట్రీస్ లో సింగిల్ రెడ్, సింగిల్ ఎల్లో, సింగిల్ గ్రీన్, డబుల్ ఎల్ ఇస్తారు తప్పించి రెడ్ కాంబినేషన్ ఇవ్వడం. రెడ్ కాంబినేషన్ లో మీకు ఎల్లో గ్రీన్ ఇచ్చాడు అంటే అది యూరోప్ కంట్రీస్ లో కోల్డ్ కంట్రీస్ లో ఇస్తారు. ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఇవ్వకపోతే అక్కడ వర్కింగ్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. అందుకే ఈ విధంగా థింగ్స్ మీకు ఎక్కువగా నేను యూరోప్ కంట్రీస్ మీకు నేను చూసాను అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. క్యాబ్ రైడ్ కంప్లీట్ గా మంచు పడుతుంది. మీకు విజిబిలిటీ మాక్సిమం 1 km లోపలే మీకు విజిబిలిటీ అనేది మీకు ఉందన్నమాట. ఓకే, చూడండి. సో నెక్స్ట్ మీకు ఒక సిగ్నల్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అప్ సిగ్నల్ ఎల్లో, డౌన్ సిగ్నల్ గ్రీన్ ఇచ్చాడు. అండ్ సైడ్ ట్రాక్ లో డబుల్ రైట్, స్పీడ్ లిమిట్ 80 ఇచ్చాడు అనమాట. స్పీడ్ లిమిట్ 80 అనేది ఇక్కడ మీకు సిగ్నల్ పైన ఇండికేషన్ చేశాడు. మనకి ఇండియాలో ఈ విధంగా ఇండికేషన్ ఉంటుంది. ఆల్రెడీ డ్రైవర్ కి తన ఎంటైర్ సెక్షన్ రూట్ అనమాట. ఎంతవరకే వాడు ఆ రోజు డ్యూటీ ఉంటుంది, ఎంతవరకు వెళ్ళాలనేది ఆ సెక్షన్ యొక్క కాస్ట్నర్ ఇచ్చేస్తారు అనమాట. కాస్ట్నర్ అంటే మీకు ఏ సెక్షన్ కి ఎంత కేఎం స్పీడ్ తో వెళ్ళాలి అనేది ఆల్రెడీ ముందే డ్రైవర్ కి ఇండికేషన్ ఇచ్చేస్తారు అనమాట. ఆ విధంగా ఫాలో అవుతారు. సో ఇది ఇక్కడ చూడండి, వార్నింగ్ స్టేషన్. అది ఇక్కడ స్టాపేజ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వార్నింగ్ స్టేషన్ లో సైడ్ ట్రాక్ లో డబుల్ రెడ్ ఇన్ షేప్ ఆఫ్ లైన్ ఇచ్చాడు అనమాట. ఇన్ షేప్ ఆఫ్ లైన్ ఇక్కడ లైట్స్ కాకుండా లైన్ రూపంలో ఉంది. ఇక్కడ చూడండి, డబుల్ గ్రీన్ ఇచ్చాడు, అది కూడా లైన్స్ రూపంలో ఉంది అనమాట. ఈ విధంగా సిగ్నల్ ఇంత నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను మాక్సిమం గా చాలా దగ్గర నేను చూసిన కూడా లైట్స్ మాత్రమే ఎక్కువగా వాడారు. ఈ విధంగా సిగ్నల్స్ ఎక్కడ నేను చూడలేదు. సో ఇండియాలో ఇప్పుడు మనకి ఎల్ఈడి లైట్స్ అనమాట. మనకి అన్ని సిగ్నల్స్ కి ఎల్ఈడి లైట్స్ అనమాట. ఈ ఎల్ఈడి లైట్స్ యొక్క వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒకనొక టైంలో మనకి ఇండియాలో సిగ్నల్స్ అనేవి ఓన్లీ గ్లాస్ మాత్రం గ్రీన్, ఎల్లో, రెడ్ ఉండేది. లోపల మాత్రం సింగిల్ ఎల్లో బల్బ్ ఉండేది. ఇక్కడ చూడండి, సైడ్ డబుల్ రెడ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ రెడ్ సిగ్నల్ అండ్ గ్రీన్ రెండు ఇచ్చాడు అనమాట. ఓల్డ్ ట్రైన్స్ అలాగ ఉండేది అనమాట. ఓన్లీ గ్లాస్ మాత్రం రెడ్, ఎల్లో, గ్రీన్ మారేది. లోపల లైట్ మాత్రం ఒకటే ఉంటుంది. దీనివల్ల అంటే
ఆ రోజుల్లో విజిబిలిటీ తక్కువ ఉండదు అనమాట. ఇప్పుడు అన్ని కూడా ఎంటైర్ ఇండియన్ రైల్వే ఎంత చిన్న సెక్షన్ అయినా సరే అన్ని సిగ్నల్స్ కూడా ఎల్ఈడి లేయర్స్ మాత్రమే ఉపయోగిస్తారు అనమాట. ఈ ఎల్ఈడి లేయర్స్ ఏంటంటే విజిబిలిటీ హై, సూపర్ సూపర్ ఫ్రెండ్స్. నైట్ టైం అయితే మీకు ఎక్సలెంట్ మీకు రెడ్, ఎల్లో, గ్రీన్ కానీ ఏ సిగ్నల్ అయినా 1-2 km దాటే మీకు విజిబిలిటీ ఉంటుంది. అదే మీకు మార్నింగ్ టైం అయితే మీకు ఒక 1 km లోపల మీకు విజిబిలిటీ ఉంటుంది అనమాట. అయినా నో ప్రాబ్లం, వాళ్ళకి ప్రతిదీ కూడా అలవాటు కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేసుకెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ చూడండి, అదే రోడ్ క్రాసింగ్ ఇది. తర్వాత నేను ఈ వీడియోని 3x స్పీడ్ లో నేను మీకు ప్రజెంట్ చేశాను. అయినా సరే ట్రైన్ యొక్క మూమెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంది. కంప్లీట్ గా ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచు అనేది పడుతుంది. విజిబిలిటీ చూడండి, విజిబిలిటీ మీకు ఒక 1 km లోపలే, 1 km లోపల విజిబిలిటీ ఉంది. 1 km దాటి లేదు. సో మనకి ఇక్కడ ఎండ వస్తుంది ఫ్రెండ్స్, ఎండ వచ్చేస్తుంది. చూడండి మంచు అలా పోయి ఎండ వస్తుంది. నైస్ వ్యూ, నైస్. చూడండి బురియాలిక్ ఎఫెక్ట్ లాగా మనకి మేఘాలు మనకి కనిపిస్తున్నాయి. అంటే సూర్యకిరణాలు అనేవి మంచు తెల్ల చోట నుంచి బయటికి వస్తున్నట్టుగా ఉందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. మీ సపోర్ట్తో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ప్రజెంట్ చేస్తాను. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉండడానికి రైల్వే సిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి, నేను ఇన్ఫర్మేషన్ నేను ప్రజెంట్ చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను ప్రజెంట్ చేస్తాను. అలాగే ప్రతి కంట్రీని కూడా నేను కవర్ చేస్తాను. రీసెంట్గా ఒక పాకిస్తాన్ వీడియోని ప్రజెంట్ చేశాను.